హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక మంచి సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే రెజీనా మరియు అనుపమ పరమేశ్వరన్ కలిసి నటించినటువంటి మారీచిక. మూవీలో మంచి మంచి ట్విస్టులు ఉంటాయి. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే మారీచిక తన గ్యాంగ్ తో అక్కడికి వచ్చి సంజు మీద దాడి చేసి తనను కొట్టడంతో తను అక్కడికక్కడే కింద పడి చనిపోతాడు. అది దూరం నుంచి చూస్తున్నటువంటి వెంకటలక్ష్మి పరిగెట్టుకుంటూ ఆ సంజయ్ బాడీ దగ్గరికి వెళ్ళి అక్కడ పారిపోతున్నటువంటి మారీచికని చూసి, మారీచిక ఎందుకు సంజుని చంపేశావు అంటూ చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడ మూవీ టైటిల్ వేస్తారు. ఆ తర్వాత వెంకటలక్ష్మి పరిగెట్టుకుంటూ పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ ని కలిసి, సార్ ఆ మారీచిక నా బాయ్ ఫ్రెండ్ అయినటువంటి సంజయ్ ని చంపేసింది, ప్లీజ్ ఆ మారీచికని పట్టుకోండి అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇన్స్పెక్టర్ మాత్రం వెంకటలక్ష్మిని చూసి, కంగారు పడక అసలు ఏం జరిగిందో చెప్పు, అసలు ఈ మారీచిక ఎవరు, సంజయ్ ఎవరు, వాళ్ళకి నీతో ఉన్నటువంటి సంబంధం ఏమిటో చెప్పు అని అడుగుతూ ఉంటాడు. దాంతో వెంకటలక్ష్మి వెంటనే తన స్టోరీ చెప్పడం మొదలు పెడుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి వెంకటలక్ష్మి గవర్నమెంట్ కాలేజీలో పీజీ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉంటుంది. ఈ వెంకటలక్ష్మి చాలా అమాయకురాలుగా, చాలా పద్ధతిగా డ్రెస్సింగ్ చేసుకుంటూ కాలేజీకి మాత్రం రెగ్యులర్ గా వెళుతూ ఉంటుంది. అదే కాలేజీలో కౌన్సిలర్ కొడుకైనటువంటి సంజయ్ ఒక బేకరీని ఆ కాలేజీలో రన్ చేస్తూ ఉంటాడు. వెంకటలక్ష్మి డైలీ ఆ బేకరీ దగ్గరికి వెళుతూ ఆ సంజును చూసి తనను వన్ సైడ్ లవ్ చేస్తూ ఉంటుంది. నిజానికి ఆ సంజయ్ ని కాలేజీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రేమిస్తూ ఉంటారు, కానీ వెంకటలక్ష్మి మాత్రం చాలా డీప్ గా సంజుని ప్రేమిస్తూ ఉంటుంది. అలాంటి సమయంలోనే ఒక రోజు వెంకటలక్ష్మి అమెరికా నుంచి ఇండియాకి తిరిగి వచ్చి ఉన్నటువంటి మారీచికతో పరిచయం ఏర్పడుతుంది. వాళ్ళిద్దరూ కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు. నిజానికి మారీచిక తన పేరెంట్స్ చనిపోయి ఉండడంతో తనకి ఇండియాలో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా అమ్మేసి తిరిగి మళ్ళీ అమెరికాకి వెళ్లిపోవడం కోసం ఇండియాకి వచ్చి ఆస్తులన్నీ కూడా అమ్మే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. తన ఆస్తులన్నింటినీ కూడా శ్రీశైలం అనే బ్రోకర్ అమ్మి పెడుతూ ఉంటాడు. ఈ వెంకటలక్ష్మి మరియు మారీచి ఇద్దరు కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోవడంతో మారీచిక ఇంట్లో లేని సమయంలో కూడా వెంకటలక్ష్మి డైరెక్ట్ గా మారీచి ఫ్లాట్ లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యి అన్ని చోట్లకి వాళ్ళిద్దరూ కూడా తిరుగుతూ ఉంటారు. అలాంటి సమయంలోనే వెంకటలక్ష్మి తను ఎప్పటి నుంచో వన్ సైడ్ లవ్ చేస్తున్నటువంటి సంజయ్ బేకరీ దగ్గరికి ఆ మారీచికని తీసుకుని వెళ్లి తను లవ్ చేస్తున్నటువంటి సంజయ్ కి పరిచయం చేస్తుంది. మారీచిని చూసిన వెంటనే ఆ సంజయ్ మారీచిని లవ్ చేయడం మొదలు పెడతాడు. ఇది మొత్తం చూస్తున్నటువంటి వెంకటలక్ష్మి మారీచి మరియు సంజయ్ ఇద్దరు కూడా బాగా క్లోజ్ అవుతున్నట్లుగా ఉన్నారు అని తెలుసుకుని చాలా బాధపడుతూ ఉంటుంది. అయితే సంజయ్ మాత్రం రెగ్యులర్ గా మారీచి వెనకాలే పడుతూ ఉంటాడు. అలాంటి సమయంలోనే వ్యాలంటైన్స్ డే రావడంతో వెంకటలక్ష్మి బాగా రెడీ అయ్యి తను సంజయ్ ని ప్రేమిస్తున్నా అనే విషయం చెప్పడం కోసం బయలుదేరి వెళుతూ ఉంటుంది. మరోపక్క సంజయ్ తను ప్రేమిస్తున్నటువంటి ఆ మారీచికని కలిసి తనని ప్రేమిస్తున్నా అన్న విషయం తనకు చెప్పేస్తాడు. దాంతో మారీచిక కూడా ఆ ప్రేమని యాక్సెప్ట్ చేస్తుంది. ఇదంతా కూడా దూరం నుంచి చూసినటువంటి ఆ వెంకటలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పటి నుంచి సంజు మరియు ఆ మారీచిక ఇద్దరు కూడా సంజయ్ బేకరీలోనే చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ అక్కడ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలో ఒక రోజు మారీచిక మరియు సంజు ఇద్దరు కూడా చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ కిస్ చేసుకోబోతూ ఉన్న సమయంలో ఆ బేకరీలోనే ఉన్నటువంటి సంజు ఫ్రెండ్స్ అయినటువంటి నలుగురు కూడా అక్కడికి వచ్చి ఆ మారీచికని కామెంట్ చేస్తారు. దాంతో సంజు వెంటనే తన ఫ్రెండ్స్ అని చూడకుండా వాళ్ళని చాలా తీవ్రంగా కొట్టి, మరోసారి మీ ఫేస్ నాకు చూపించొద్దు, ఇక్కడికి కూడా రావద్దు అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి తరివేస్తాడు. అప్పటి నుంచి సంజు మరియు మారీచిక ఇద్దరు కూడా వాళ్ళ బేకరీలో కాకుండా వేరొక కాఫీ షాప్ కి వెళ్లి అక్కడ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఒకరోజు సంజు మారీచికని కలవడానికి వెళ్ళగా అక్కడ సంజు ఇంతకు ముందు తన ఫ్రెండ్స్ నలుగురిని కొట్టాడు కదా, ఆ నలుగురు ఫ్రెండ్స్ తో అక్కడ మారీచిక మాట్లాడుతూ ఉంటుంది. దాన్ని చూసినటువంటి సంజు చాలా కోపంగా ఆ మారీచిక దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, నిన్ను కామెంట్ చేసిన వాళ్ళతో నీకు మాటలేంటి, నీ కోసమే కదా వీళ్ళందరినీ నేను కొట్టింది, అయినా వీళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు. దానికి ఆ మారీచిక సమాధానం చెప్తూ, నీ ఫ్రెండ్స్ నాకు సారీ చెప్పేశారు, ఇప్పుడు మన మధ్య గొడవలు ఏమీ లేవు, ఎందుకు చిన్న విషయాన్ని పెద్ద చేస్తావని అంటూ ఉంటుంది. అయితే సంజయ్ వెంటనే చాలా కోపంగా మారీచికని చూసి, సారీ చెప్పడం ఇలా చేయిలు పట్టుకుని చెప్తారా, వాడేంటి నీ చేయి పట్టుకుని మరి సారీ చెప్తున్నాడు, అయినా నువ్వు ఫారెన్ నుంచి తిరిగి వచ్చావు కదా, ఇక్కడ ఏ విధంగా ప్రవర్తిస్తున్నావంటే అక్కడ ఎంతమందితో ఏ విధంగా తిరిగి ఉంటావో నాకు కూడా తెలియదు, నువ్వు ఒక బజారు దానివి అని మాట్లాడడంతో ఒక్కసారిగా మారీచిక కోపంగా సంజయ్ని కొడుతూ, నేను చాలా పెద్ద తప్పు చేశాను, నీలాంటి నేరో మైండ్ వాడిని ప్రేమించి నేను తప్పు చేశాను, నేను ఇక్కడికి మీ ఫ్రెండ్స్ కి ఏదో అపాయం ఉందని చెప్తే డబ్బులు సహాయం చేయడం కోసం
కోసం వచ్చాను, అంతేగాని నువ్వు అనుకున్నట్లుగా మా మధ్య ఏమీ లేదు. అయినా నేను నీలాంటి వాడిని ప్రేమించి తప్పు చేశాను అని ఆ సంజయ్కి బ్రేకప్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది విషయం అర్థం చేసుకున్నటువంటి వెంకటలక్ష్మి వాళ్ళిద్దరిని కూడా కలపాలి అని వాళ్ళిద్దరితో కూడా చాలా మంచిగా మాట్లాడి మళ్ళీ వాళ్ళిద్దరిని తిరిగి కలుపుతుంది. మారీచిక మరియు వెంకటలక్ష్మి ఇద్దరు కూడా ఒక కాఫీ షాప్ లో ఉన్న సమయంలో మారీచిక వెంటనే ఆ సంజును చూసి మనం ఇద్దరం కూడా పెళ్లి చేసుకుందామని అంటుంది. ఆ మాటలు విన్నటువంటి వెంకటలక్ష్మి వెంటనే ఆ మారీచికను చూసి అసలు నువ్వు సంజయ్ గురించి ఏం తెలుసుకున్నావు, అప్పుడే పెళ్లి వరకు వెళ్ళావని అడుగుతుంది. దానికి మారీచిక వెంటనే సమాధానం చెప్తూ ఈ సంజయ్ గురించి నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. సంజు ఒక్కడే కొడుకు, తన నాన్న పొలిటీషియన్. సంజు కేవలం సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమే కాలేజీలో ఆ బేకరీని రన్ చేస్తున్నాడు. తన బ్యాంక్ బ్యాలెన్స్ 80 crores వరకు ఉంది. మాదాపూర్ లో ప్లాట్లు ఉన్నాయి, అలాగే అమీర్పేటలో షాపులు ఉన్నాయి, వాళ్ళ సొంత ఊర్లో కూడా చాలా పొలాలు ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళు మా పెళ్లికి ఒప్పుకోరు, అందుకే మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామని అంటుంది. ఆ మాట్లాడినటువంటి సంజీవ్ కూడా మారీచిక సేకరించినటువంటి ఇన్ఫర్మేషన్ విని ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఒక గుడిలో పెళ్లి చేసుకుంటారు. కట్ చేస్తే పెళ్లైన 2 రోజుల తర్వాత వెంకటలక్ష్మి ఆ మారీచి ఉన్నటువంటి ఫ్లాట్ దగ్గరికి వెళ్లి చూడగా అక్కడ ఫ్లాట్ కి తాళం వేసి ఉంటుంది. దాంతో తను వెంటనే అక్కడ తాళం కోసం వెతుకుతుంది, కానీ తాళం కూడా అక్కడ ఉండదు. వెంటనే తను వాచ్మెన్ ని పిలిచి అడగగా వాచ్మెన్ వెంకటలక్ష్మిని చూసి మాట్లాడుతూ మేడం ఆ ఇంట్లో ఉన్నటువంటి మేడం గారు నిన్నే ఖాళీ చేసి వెళ్లిపోయారు అని అంటాడు. దాంతో వెంకటలక్ష్మి చాలా డౌట్ గా ఆ మారీచి ఉన్నటువంటి ఫ్లాట్ లోపలికి వెళ్లి వెతకగా అక్కడ ఇంతకు ముందు ఉన్నటువంటి ఫొటోస్ కానీ ఏమీ అక్కడ ఉండవు. దాంతో తను వెంటనే బ్రోకర్ అయినటువంటి శ్రీశైలం కి ఫోన్ చేయగా తాగిన మత్తులో ఉన్నటువంటి శ్రీశైలం మొత్తం చెప్పేస్తాడు. అప్పుడే వెంకటలక్ష్మికి ఈ మారీచిక మామూలుది కాదు, డబ్బులు ఉన్న వాళ్ళని టార్గెట్ చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది అని తెలుస్తుంది. దాంతో వెంకటలక్ష్మి వెంటనే సంజుకి ఫోన్ చేసి నేను మారీచికి ఇంటి దగ్గరికి వెళ్ళాను, కానీ మారీచిక అక్కడ లేదు అంటూ ఉంటుంది. దానికి ఆ సంజు మాట్లాడుతూ నిన్న రాత్రి మేమిద్దరం కూడా మా ఫామ్ హౌస్ కు వచ్చేసామని అంటూ ఉంటాడు. ఆ మాటలు ఉన్నటువంటి వెంకటలక్ష్మి వెంటనే సంజుతో మాట్లాడుతూ నువ్వు నిజానికి మోసపోయావనే చెప్పాలి, ఆ మారీచిక చాలా డేంజర్, తనతో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ తను చేస్తున్నటువంటి పనుల గురించి సంజయ్కి చెప్పేస్తుంది. దాంతో ఆ సంజు చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే నిద్ర లేచినటువంటి మారీచిక సంజు దగ్గరికి వచ్చి ఏమైంది, ఎందుకు ఇంత డల్ గా ఉన్నావు, నీకు ఫోన్ చేసింది ఎవరో అని అడుగుతుంది. ఆ మాటలో ఉన్నటువంటి సంజు వెంటనే మారీచికని చూసి నాకు లక్ష్మణ్ అనే ఫ్రెండ్ ఫోన్ చేశాడు అని చెప్పి వెంకటలక్ష్మి ఫోన్ చేసింది అని చెప్పకుండా నిజాన్ని దాచిపెడతాడు. అయితే ఆ మారీచికకు మాత్రం సంజు మీద డౌట్ వస్తూ ఉంటుంది. దాంతో తను వెంటనే సంజుని చూసి సంజు మనం ఎల్లుండి సింగపూర్కి హనీమూన్కి వెళ్దాం అనుకున్నాం కదా, మనం ఈ రోజే వెళ్దాం, నేను టికెట్లు బుక్ చేస్తాను, నువ్వు వెంటనే వెళ్ళి రెడీ అయ్యేవు అని చెప్పి సంజును బాత్రూంలోకి పంపించి సంజు ఫోన్ని చెక్ చేస్తుంది. అప్పుడే మారీచికకి సంజుకి వెంకటలక్ష్మి ఫోన్ చేసింది అంటే సంజుకి నిజం తెలిసిపోయింది అని ఆ మారీచిక అర్థం చేసుకుంటుంది. ఆ తర్వాత సంజుతో చాలా ప్రేమగా మాట్లాడుతూ కారులో అక్కడి నుంచి తీసుకుని వెళుతూ ఉన్న సమయంలో కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడికి సంజు ఫ్రెండ్స్ బ్యాట్లు తీసుకుని వస్తారు. దాంతో సంజు వెంటనే కారు దిగి వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. మరోపక్క వెంకటలక్ష్మి కూడా సంజుని కాపాడడం కోసం చాలా వేగంగా వస్తూ ఉంటుంది. ఆ సమయంలో సంజు వాళ్ళ దగ్గరికి వెళ్లి ఎందుకు దారికి అడ్డం వచ్చారు అని చెప్పి వాళ్ళని పక్కకి వెళ్ళమని చెప్తూ ఉంటాడు. అయితే అప్పటి వరకు సంజు పక్కన ఉన్నటువంటి మారీచిక డైరెక్ట్ గా సంజు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి మీకు 20 లక్షలు ఇస్తాను, ఈ డాక్యుమెంట్స్ మీద సంజు సంతకం పెట్టించి నాకు ఇప్పించండి అని చెప్పి ఆ సంజు ఫ్రెండ్స్ కి 20 లక్షలు ఇస్తాను అని చెప్పడంతో సంజు ఫ్రెండ్స్ నే సంజు దగ్గరికి వెళ్లి సంతకం పెట్టివరా ప్లీజ్ మాకు డబ్బులు వస్తాయి అని చెప్పి తనను కొడుతూ ఉంటారు. అయినప్పటికీ సంజు వాళ్ళందరినీ కూడా కొట్టేస్తూ ఉండడంతో మారీచిక వెంటనే ఆ సంజు దగ్గరికి వెళ్లి నీ ఆస్తి మొత్తం నా పేరు మీద రాసిచ్చేయి, లేదంటే నీకు ప్రమాదం అంటూ తన దగ్గర ఉన్నటువంటి పెప్పర్ స్ప్రేని ఆ సంజు మొహం మీద స్ప్రే చేస్తుంది. ఆ తర్వాత వెంటనే బ్యాట్ తో సంజు తన మీద కొట్టడంతో సంజు అక్కడికక్కడ కింద పడి చనిపోతాడు. సరిగ్గా అదే సమయంలో వెంకటలక్ష్మి అక్కడికి వచ్చి మారీచిక సంజును చంపేసి వెళ్లిపోతూ ఉండడం చూసి చాలా బాధపడుతూ వెంటనే ఇదే విషయాన్ని పోలీస్ ఇన్స్పెక్టర్ కి చెప్పడం కోసం పోలీస్ స్టేషన్ కి వచ్చి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. స్టోరీ మొత్తం విన్నటువంటి ఇన్స్పెక్టర్ వెంటనే ఆ వెంకటలక్ష్మిని చూసి ఆ అమ్మాయి ఎవరో అమెరికా నుంచి ఇండియాకి వచ్చి ఇక్కడ హత్య చేసి మళ్ళీ తిరిగి అమెరికాకి వెళ్ళిపోవాలని చూస్తున్నట్లుగా ఉంది, నేను మాత్రం వదిలిపెట్టను అని వెంటనే కానిస్టేబుల్ ని పిలిచి నువ్వు వెళ్ళి చనిపోయినటువంటి ఆ సంజు గురించి ఎంక్వైరీ చేసిరా, ఆ బేకరీ దగ్గరికి వెళ్ళి కనుక్కునిరా అని పంపిస్తాడు. ఇక్కడే మరొక ట్విస్ట్ రివీల్ అవుతుంది. కట్ చేస్తే కొంతసేపటి తర్వాత కానిస్టేబుల్ సంజునే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకుని రావడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సంజును చూసి ఏంటి ఇతను బ్రతికే ఉన్నాడా అంటూ షాక్ అవుతూ ఉంటారు. ఇన్స్పెక్టర్ ఆ సంజును చూసి ఇదేంటి ఇది నువ్వు బ్రతికి ఉన్నావు, నువ్వు చనిపోయావని చెప్పి వెంకటలక్ష్మి చెప్తుంది కదా, నిన్ను మారీచిక మరియు నీ ఫ్రెండ్స్ కలిసి నిన్ను చంపేశారు అని చెప్పి వెంకటలక్ష్మి ఇక్కడ కంప్లైంట్ ఇస్తుంది, మరి నువ్వు ఎలా బ్రతికి వచ్చావని అంటూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి సంజు వెంటనే ఇన్స్పెక్టర్ ని చూసి నన్ను నా ఫ్రెండ్స్ చంపడం ఏమిటి సార్, నాకు తోడుగా ఉంటారని చెప్పి నా ఫ్రెండ్స్ ని కూడా తీసుకుని వచ్చారు చూడండి అని చెప్పి తన ఫ్రెండ్స్ ని కూడా తన దగ్గర చూపిస్తాడు. అది చూసినటువంటి ఇన్స్పెక్టర్ కూడా షాక్ అవుతూ ఉంటాడు.
ఆ వెంటనే ఇన్స్పెక్టర్ ఆ వెంకటలక్ష్మిని చూసి సంజయ్ బ్రతికే ఉన్నాడు కదా, నువ్వేంటి చనిపోయాడని చెప్తున్నావు అని అంటూ ఉంటాడు. దానికి ఆ వెంకటలక్ష్మి వెంటనే సంజును చూసి, అసలు వీడు సంజునే కాదు సార్, మా సంజును చంపిన వాళ్ళు మాత్రం నేను వదిలిపెట్టను అని గొడవ చేస్తూ ఉండడంతో లేడీ కానిస్టేబుల్స్ వచ్చి ఆ వెంకటలక్ష్మిని పక్క రూమ్ లోకి తీసుకుని వెళ్తారు. ఇన్స్పెక్టర్ వెంటనే ఆ సంజును చూసి, ఈ అమ్మాయిని ఎప్పుడన్నా చూసావా అని అడుగుతాడు. దానికి ఆ సంజు సమాధానం చెప్తూ, చూశాను సార్, తను రెగ్యులర్ గా నా బేకరీకి వస్తూ ఉంటుంది. వ్యాలంటైన్స్ డే రోజు నా దగ్గరికి వచ్చి నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పింది. నేను తనను కూర్చోబెట్టి చాలా మంచిగా, నీకు నాకు మ్యాచ్ అవ్వదు, నీకు నాకన్నా మంచి వాళ్ళు దొరుకుతారు, ప్లీజ్ మన ఇద్దరి మధ్య మాత్రం ఈ ప్రేమ నడవదు అని చెప్పి పంపించేశాను. ఆ విధంగా తను నాకు తెలుసు అని అంటూ ఉండడంతో ఇన్స్పెక్టర్ వెంటనే సంజును చూసి, వ్యాలంటైన్స్ డే రోజు మీరిద్దరే ఉన్నారా, అక్కడ మారీచిక లేదా అని అడుగుతాడు. సంజు వెంటనే సమాధానం చెప్తూ, సార్ మొదటి నుంచి మారీచిక అంటున్నారు, అసలు మారీచిక అనే అమ్మాయిని నేను ఎప్పుడూ కూడా కలవలేదు అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఒక లేడీ కానిస్టేబుల్ అక్కడికి వచ్చి ఇన్స్పెక్టర్ ని చూసి, సార్ ఆ రూమ్ లో అమ్మాయి ఏంటో విచిత్రంగా మాట్లాడుతుంది, ఒకసారి చూద్దురు రండి అని చెప్పి ఇన్స్పెక్టర్ నా రూమ్ లోకి తీసుకుని వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి వెంకటలక్ష్మి గాలిలో ఎవరో తన పక్కన తన అక్కయ్య ఉన్నట్లుగా మాట్లాడుతూ, నేను ఆ సంజుని ఎంతో ప్రేమించాను కదా, సంజు కూడా నాతో బాగానే మాట్లాడుతూ ఉండేవాడు, కానీ మారీచికనే మా ఇద్దరి మధ్యలో వచ్చి మా ఇద్దరు ప్రేమను చెడగొట్టి తనని పెళ్లి చేసుకోవాలని చూసింది, కానీ సడన్ గా ఆ మారీచిక నా సంజునే చంపేసింది అంటూ చాలా బాధపడుతూ యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. అది చూసినటువంటి ఇన్స్పెక్టర్ ఈ అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉంది అని వెంటనే వెంకటలక్ష్మిని హాస్పిటల్ దగ్గరికి తీసుకుని వెళ్ళగా డాక్టర్ వెంటనే ఆ వెంకటలక్ష్మిని టెస్ట్ చేసి, ఆ అమ్మాయి మెంటల్ గా చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయి ఉంది, నిజానికి మీరు అనుకున్నట్లుగా మారీచిక అనే క్యారెక్టరే లేదు, ఈ వెంకటలక్ష్మినే తను చూడడానికి నార్మల్ గా ఉందని, అలాగే తనకి డబ్బులు మరియు పలుకుబడి పెద్దగా లేదు అని, అందువల్లే ఈ సంజు తనని ప్రేమించడం లేదు అనుకుని తనకన్నా మంచిగా తనకన్నా అందంగా ఉన్నటువంటి అమ్మాయిని తను ఊహించుకుంది. ఆ అమ్మాయి సంజు ఇద్దరు కూడా ప్రేమించుకున్నట్లుగా తను ఊహించుకుంది. చివరికి తను ప్రేమించినటువంటి సంజుని ఆ మారీచిక చంపేసింది అని ఈ వెంకటలక్ష్మి చాలా బలంగా అనుకుంటుంది. ఇదంతా కేవలం ఆ వెంకటలక్ష్మి ఊహ మాత్రమే, అసలు మారీచిక అనే క్యారెక్టరే లేదు. వెంకటలక్ష్మి చంపేశాడు అని చెప్తున్నటువంటి సంజయ్ కూడా ఇక్కడే ఉన్నాడు కదా, ఇదంతా కూడా ఆ వెంకటలక్ష్మి ఊహ మాత్రమే అని చెప్పడంతో ఇన్స్పెక్టర్ వెంటనే డాక్టర్ ని చూసి, అంటే ఇందులో ఎటువంటి మర్డర్ కేసు లేదు కదా అని అడుగుతాడు. డాక్టర్ సమాధానం చెప్తూ, అంతే కదా, ఆ వెంకటలక్ష్మి చనిపోయాడు అని చెప్తున్నటువంటి సంజయ్ మన కళ్ళ ముందే ఉన్నాడు, వెంకటలక్ష్మి పరిస్థితి మనకు అర్థమవుతుంది, అసలు మారీచిక అనే క్యారెక్టరే లేదు, ఇదంతా కూడా వెంకటలక్ష్మి ఊహించుకుంటుంది, తనకి మెడిసిన్స్ కంటిన్యూ చేస్తే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది అని అంటూ ఉంటాడు. విషయం మొత్తం అర్థం చేసుకున్నటువంటి సంజు అక్కడే ఉన్నటువంటి ఆ వెంకటలక్ష్మి పేరెంట్స్ ని చూసి, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోకపోతే ఒకటి అడుగుతాను, మీరు ఆ వెంకటలక్ష్మిని ఇచ్చి నాకు పెళ్లి చేస్తారా, నిజంగా వెంకటలక్ష్మి నన్ను ఇంతలా ప్రేమిస్తుంది అన్న విషయం నాకైతే తెలియదు, నా కోసం తను ఇంతలా ప్రేమించి ఈ విధంగా అయింది, నేను దగ్గరుండి తనని చాలా మంచిగా చేసుకుంటాను, ప్లీజ్ మా ఇద్దరికి కూడా పెళ్లి చేయండి అని చెప్పడంతో వెంకటలక్ష్మి పేరెంట్స్ కూడా ఓకే అని చెప్పి సంజుకి మరియు వెంకటలక్ష్మి ఇద్దరికి కూడా పెళ్లి చేస్తారు. అప్పటి నుంచి సంజు చాలా జాగ్రత్తగా వెంకటలక్ష్మిని చూసుకుంటూ ఉంటాడు. కొద్దిగా వెంకటలక్ష్మి కూడా క్యూర్ అవుతూ ఉంటుంది. కొద్దిగా వెంకటలక్ష్మి ఆరోగ్యం కూడా కుదుటి పడుతూ ఉంటుంది. వెంకటలక్ష్మి సంజు ఇద్దరు కూడా సరదాగా బయటికి వెళ్లి మంచిగా టైం స్పెండ్ చేసి వస్తూ ఉంటారు. ఆ సమయంలో సంజు వెంటనే వెంకటలక్ష్మిని చూసి, లక్ష్మి నాకు మారీచ్కి ఇంకా గుర్తొస్తుంది అని అంటూ ఉంటాడు. దాంతో ఆ వెంకటలక్ష్మి చాలా కోపంగా సంజును చూసి, ఏం మాట్లాడుతున్నావు, అసలు మన డీల్ ఏమిటో మర్చిపోయావా, ఇంతకీ మన డీల్ నీకు గుర్తుందా అని అడుగుతుంది. దానికి సంజు సమాధానం చెప్తూ, మన డీలింగ్ నాకు గుర్తుంది, నేను పర్మనెంట్ గా ఆ మారీచికాని మర్చిపోవాలి అని అంటాడు. వెంకటలక్ష్మి వెంటనే సంజును చూసి ఎందుకు మర్చిపోవాలని అడుగుతుంది. సంజు సమాధానం చెప్తూ, ఎందుకంటే మారీచిక నిజం కాబట్టి అని అంటాడు. ఇక్కడ ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి మనం ఇంతకు ముందు మారీచిక కావాలని సంజుని ట్రాప్ చేసి సంజుని లవ్ చేస్తున్నట్లుగా నటించి సంజు ఆస్తి మొత్తం కొట్టేయడం కోసం ఈ విధంగా ప్లాన్ చేసింది అని చెప్పుకున్నాం కదా, కానీ వాస్తవానికి రివర్స్ లో జరిగి ఉంటుంది. ఆ సంజునే ప్లాన్ చేసి మారీచికకి తల్లిదండ్రులు లేరు, తనకి చాలా ఆస్తి ఉంది అని బ్రోకర్ శ్రీశైలం ద్వారా తెలుసుకున్నటువంటి ఆ సంజు ఎలాగైనా ఆ మారీచికని ప్రేమించాలి అని తన స్నేహితుల సహాయం కూడా తీసుకుని తనని ప్రేమించి ఉంటాడు. ఆ ప్రేమని మారీచిక కూడా నిజమని నమ్మి ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకుని ఉండి ఉంటారు. అప్పుడే వెంకటలక్ష్మికి ఈ సంజు మారీచికని మోసం చేస్తున్నాడు అని తెలిసిపోతుంది. దాంతో ఆ వెంకటలక్ష్మి వెంటనే సంజు మరియు మారీచిక ఇద్దరు కూడా సంజు ఫామ్ హౌస్ లో ఉన్న సమయంలో మారీచికకి ఫోన్ చేసి, సంజును నమ్మొద్దు, సంజు మోసగాడు, తను నిన్ను మోసం చేస్తున్నాడు అంటూ జరిగిందంతా కూడా చెప్పేస్తుంది. దాంతో ఆ మారీచిక నేను ఇంతలా మోసపోయానని బాధపడుతూ ఉండగా సంజు నిద్ర లేచి వచ్చి ఆ మారీచికని చూసి, ఎందుకింత డల్ గా ఉన్నావు, మనం హనీమూన్కి సింగపూర్ వెళ్దాం అనుకున్నాం
ఉన్నాం కదా, అది ఎల్లుండి కాదు ఇప్పుడే వెళదామని చెప్పి బలవంతంగా ఆ మారీచికను రెడీ అవ్వమని చెప్పి బాత్రూంలోకి పంపిస్తాడు. ఆ సమయంలో సంజు వెంటనే మారీచిక ఫోన్ చెక్ చేసి మారీచికకి వెంకటలక్ష్మి ఫోన్ చేసింది అంటే నిజం తెలిసిపోయినట్లుగా ఉంది అని గ్రహిస్తాడు. మారీచిక రెడీ అయిన వెంటనే సంజు కారులో ఎక్కించుకుని వెళుతూ ఉండగా మార్గం మధ్యలో సంజు ఫ్రెండ్స్ అక్కడికి వచ్చేస్తారు. అప్పుడు సంజు వెంటనే కారు దిగి తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి, నీకు విషయం మొత్తం కూడా తెలిసిపోయిందన్న విషయం నాకు తెలుసు, మర్యాదకి ఈ డాక్యుమెంట్స్ మీద సైన్ చేయి, నీ ఆస్తి మొత్తం నాకు రాసివ్వు, లేదంటే నిన్ను చంపేస్తాను అంటూ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఆ సమయంలో సంజయ్ ఫ్రెండ్స్ అందరూ కూడా మారీచిక దగ్గరికి వెళ్లి బలవంతంగా తన చేత సైన్ పెట్టిస్తూ ఉంటారు. మరోపక్క వెంకటలక్ష్మి కూడా ఆ మారీచికని ఎలాగైనా కాపాడాలని వేగంగా వస్తూ ఉంటుంది. అయితే ఆ సమయంలో మారీచిక మాత్రం తన దగ్గర ఉన్నటువంటి పెప్పర్ స్ప్రేని వాళ్ళ మీద స్ప్రే చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ ఆ సమయంలో సంజు అక్కడికి వచ్చి మారీచికని తల మీద గట్టిగా కొట్టడంతో మారీచిక కింద పడి అక్కడికక్కడే చనిపోతుంది. సరిగ్గా అదే సమయంలో వెంకటలక్ష్మి అక్కడికి వచ్చి మారీచిక చనిపోయి ఉండడంతో పారిపోతున్న సంజును చూసి, సంజు మారీచిక చనిపోయింది, ఇదంతా కూడా నువ్వే చేసావు, ఈ మారీచికను నువ్వే చంపేశావు అని అంటూ ఉంటుంది. దానికి ఆ సంజు, నేను కావాలని పని చేయలేదు, సైన్ చేయించుకోవడం కోసం ఇలా కొట్టాను కానీ తను కింద పడి చనిపోయింది అని అంటూ ఉంటాడు. ఇక్కడ వెంకటలక్ష్మి తన వంకర బుద్ధిని చూపిస్తుంది. తను వెంటనే అక్కడ ఉన్నటువంటి సంజుని చూసి, సంజు నువ్వే ఈ మారీచికని చంపేశావు, నేను కావాలంటే నీ మీద వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి నీ జీవితాన్ని నాశనం చేయగలను, కానీ నేను నిన్ను ఈ మర్డర్ కేసు నుంచి బయటికి తీసుకురాగలను, అందుకు నువ్వు ఈ మారీచికని పూర్తిగా మర్చిపోయి నన్ను పెళ్లి చేసుకోవాలని అంటుంది. ఆ మాటలు విన్న సంజు వేరే దారి లేక అలాగే నువ్వు చెప్పినట్లుగా చేస్తాను అని చెప్పి ఆ వెంకటలక్ష్మి చెప్పిన దానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా మారీచిక డెడ్ బాడీని తీసుకుని వెళ్ళి చెట్లలో పాడేసి వెళ్ళిపోతారు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. వెంకటలక్ష్మి వెంటనే సంజుని చూసి, మళ్ళీ ఎందుకు నువ్వు మారీచిని గుర్తు చేసుకుంటున్నావు, నీకు విషయం అర్థమైంది కదా, నువ్వు ఆ మారీచికను పూర్తిగా మర్చిపోవాలి, నన్నే పెళ్లి చేసుకోవాలి అంటూ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా త్వరలో పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు నేను చాలా సింపుల్ గా చెప్తాను వినండి. సంజు నిజంగానే ఆ మారీచిని చంపేసి ఉంటాడు. దాన్ని వెంకటలక్ష్మి అవకాశంగా చేసుకుని, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నిన్ను నేను ఈ మర్డర్ కేసు నుంచి బయట వేస్తాను అని సంజు తనను పెళ్లి చేసుకునేలాగా ఒప్పిస్తుంది. పోలీస్ ఇన్స్పెక్టర్ ని కలిసి మారీచి నా బాయ్ ఫ్రెండ్ అయినటువంటి సంజయ్ ని చంపేసింది అని చెప్తూ ఉంటుంది. అదే సమయంలో సంజు అక్కడికి రావడంతో పోలీసులు ఇదంతా గమనించి ఈ వెంకటలక్ష్మి మానసికంగా బాధపడుతున్నట్లుగా ఉంది అని తనని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి ఉంటారు. డాక్టర్ కూడా టెస్ట్ చేసి అసలు మారీచి అనే క్యారెక్టరే లేదు, ఇదంతా కూడా వెంకటలక్ష్మి ఊహించుకుంటుంది అని చెప్పి ఉంటారు. ఆ విధంగా సంజు మీద ఎటువంటి కేసు లేకుండా వెంకటలక్ష్మి సంజుని కాపాడి ప్రజెంట్ ఆ సంజుని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతూ ఉంటుంది. సంజు మరియు వెంకటలక్ష్మి ఇద్దరు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళబోతూ ఉన్న సమయంలో సంజుకి వాళ్ళ కారులో ఆ మారీచిక కనిపిస్తుంది. దాంతో ఆ సంజు చాలా భయపడిపోతూ ఉంటాడు. అయితే వెంకటలక్ష్మి మాత్రం సంజును చూసి, ఇదంతా కూడా నీ భ్రమై ఉంటుంది, నువ్వే కదా ఆ మారీచికని చంపేశావు, తను ఎలా తిరిగి వస్తుంది, నువ్వు ఆ మారీచిక గురించి ఎక్కువ ఆలోచించకు, రేపు మనం రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్లి మాట్లాడి రావాలి అని చెప్పి తన ఇంటి దగ్గర దిగి వెళ్లిపోతుంది. సంజు వెంటనే తన ఇంటికి వెళ్లిపోతాడు. ఆ రోజు రాత్రి సంజు తన గెస్ట్ హౌస్ లో నిద్రపోతూ ఉన్న సమయంలో తనకు మళ్ళీ ఆ మారీచిక ఆత్మ కనిపిస్తుంది. సంజు భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతాడు. ఇదే విషయం ఆ తర్వాత రోజు మార్నింగ్ వెంకటలక్ష్మి కలిసి చెప్పడంతో ఆ వెంకటలక్ష్మి మాత్రం సంజును చూసి చాలా వెటకారంగా మాట్లాడుతూ, ఏంటి నీకు ఆ మారీచిక ఆత్మ మళ్ళీ కనిపిస్తుందా, నా దగ్గర నాటకాలు ఆడుతున్నావా, నన్ను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పి దెయ్యం కనిపిస్తుందని నాటకాలు ఆడుతున్నావా, ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు ఆ మారీచికని చంపేశావు, ఈ విషయం వెళ్ళి పోలీసుల దగ్గర చెప్తే నిన్ను ఖచ్చితంగా బొక్కలో వేస్తారు, మరి నేనెందుకు డాక్టర్ దగ్గర అబద్ధం చెప్పానని పోలీసులు అడిగితే మాత్రం మారీచికని చంపినట్లుగానే సంజయ్ నన్ను కూడా చంపుతానని చెప్పాడు, అందుకే తను చెప్పినట్టుగా నేను డాక్టర్ దగ్గర చెప్పాల్సి వచ్చిందని అబద్ధం చెప్పేస్తాను, దాంతో నీ లైఫ్ నాశనం అయిపోతుంది, మర్యాదకి ఈ నాటకాలన్నీ ఆడకుండా పెళ్లికి రెడీ అవ్వనంటుంది. అయితే ఆ మాటలో ఉన్నటువంటి సంజు మాత్రం, వెంకటలక్ష్మి నా మాట విను, నాకు నిజంగానే ఆ మారీచిక ఆత్మ కనిపిస్తుంది అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత వెంకటలక్ష్మి తను ఎక్కడైతే మారీచికను ఫస్ట్ టైం కలిసిందో ఆ సూపర్ మార్కెట్ దగ్గరికి వెళ్లి ఉన్న సమయంలో అక్కడ వెంకటలక్ష్మికి ఆ మారీచిక ఆత్మ కనిపిస్తుంది. దాంతో ఆ వెంకటలక్ష్మి కూడా చాలా భయపడిపోతూ వెంటనే సంజు దగ్గరికి వెళ్ళి, నాకు కూడా ఆత్మ కనిపిస్తుంది, నీ పిచ్చి నాకు కూడా పట్టించినట్లుగా ఉన్నావు అని అంటూ ఉంటుంది. ఆ తర్వాత సంజు మరియు వెంకటలక్ష్మి ఇద్దరు కూడా మారీచిక ఆత్మకి భయపడిపోయి వెంటనే సంజు గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళిపోతారు. అక్కడ కూడా మారీచిక ఆత్మ వచ్చి సంజు దగ్గర మాట్లాడుతూ, బేబీ మనం ఇద్దరం కూడా పెళ్లి చేసుకుందామా అని అంటూ ఉంటుంది. దాన్ని చూసినటువంటి సంజు మరియు వెంకటలక్ష్మి ఇద్దరు కూడా భయపడిపోతూ ఉంటారు. అయితే ఆ సంజు మాత్రం మారీచికని చూసి, మనుషులు ఎక్కడైనా దెయ్యాన్ని పెళ్లి చేసుకుంటారా, నిన్ను నేను ఎలా పెళ్లి చేసుకోగలను అంటూ ఉంటాడు. అయితే ఆ మారీచిక మాత్రం, నువ్వు మాత్రం నన్ను దెయ్యం అని పిలవకు అని అంటూ ఉంటుంది. కానీ సంజు మాత్రం, నిజం నువ్వు దెయ్యాని
అంటూ ఉంటాడు. దాంతో కోపం తెచ్చుకున్నటువంటి మారీచ్కి ఆత్మ వెంటనే ఒక ప్లేట్ పట్టుకుని గట్టిగా సంజు తల మీద కొట్టడంతో సంజు ఒక్కసారిగా కింద పడి అక్కడికక్కడ చనిపోతాడు. అది చూసినటువంటి వెంకటలక్ష్మి ఆ మారీచ్కి ఆత్మ దగ్గర నుంచి తప్పించుకుని అతి కష్టం మీద అక్కడి నుంచి పారిపోతుంది. అలా పారిపోయినటువంటి వెంకటలక్ష్మి డైరెక్ట్ గా మళ్ళీ ఇన్స్పెక్టర్ దగ్గరికి వచ్చి, ప్లీజ్ సార్ నన్ను కాపాడండి, ఆ మారీచ్కి ఆత్మ వచ్చి ఇప్పుడు సంజయ్ని చంపేసింది అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి ఇన్స్పెక్టర్, ఏంటి నువ్వు టాబ్లెట్స్ వాడడం లేదా, మళ్ళీ అదే కథ చెప్తున్నావేంటి, ఇంతకు ముందు సంజుని ఆ మారీచ్గా చంపేసిందని చెప్పావు, అప్పుడు సంజు బ్రతికే ఉన్నాడు, ఇప్పుడు మారీచ్గా ఆత్మ వచ్చి సంజుని చంపేస్తుంది అని అంటూ ఉన్నావు, నీకు ఇంకా తగ్గలేదా అని అంటూ ఉంటాడు. ఆ వెంకటలక్ష్మి మాట్లాడుతూ, సార్ నేను అప్పుడు అబద్ధం చెప్పాను, ఇప్పుడు నిజమే చెప్తున్నాను, ఆ మారీచ్గా దెయ్యం వచ్చి సంజుని నిజంగానే చంపేసింది, ఒకసారి సంజు గెస్ట్ హౌస్ కి వెళ్ళి చూద్దరు రండి అని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి మారీచ్గా వస్తుంది. మారీచ్గా చూసినటువంటి ఇన్స్పెక్టర్ నువ్వెవరు అడగ్గా దానికి మారీచ్గా సమాధానం చెప్తూ, నా పేరు మారీచ్గా, ఇప్పుడే అమెరికా నుంచి వచ్చాను, ఇంతకు ముందు నేను ఇండియాకి వచ్చినప్పుడు ఈ వెంకటలక్ష్మితో పరిచయం ఉంది, అందుకే తనతో మాట్లాడడానికి రాగా నన్ను చూసి తను ఎందుకు భయపడుతూ పారిపోయి ఇక్కడికి వచ్చింది, విషయం తెలుసుకోవడం కోసం నేను ఇక్కడికి వచ్చాను అంటూ ఉంటుంది. ఆ మాటలో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్, నీ పేరు మారీచ్గానా, ఇంతకుముందు వెంకటలక్ష్మి తను ఊహించుకున్నది నిన్నే కదా, తను ఊహించుకున్నది నిజమైతే ఆ వెంకటలక్ష్మి చెప్తున్నట్లుగా సంజు చనిపోయి ఉంటాడా అని అంటూ ఉంటాడు. దానికి ఆ మారీచ్గా మాట్లాడుతూ, అసలు మీరేం మాట్లాడుతున్నారు, సంజు సంజు అంటున్నారు, అతను ఎవరో నాకు తెలియదు, నాకు ఈ వెంకటలక్ష్మి మాత్రమే తెలుసు అని అంటూ ఉంటుంది. దాంతో ఇన్స్పెక్టర్ వెంటనే ఆ వెంకటలక్ష్మి చెప్తున్నటువంటి సంజు గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్లి పరిశీలించగా అక్కడ ఎక్కడో కూడా సంజు డెడ్ బాడీ కనిపించదు. అది చూసినటువంటి వెంకటలక్ష్మి చాలా కంగారు పడుతూ, ఇక్కడే కదా సంజు డెడ్ బాడీ ఉండాలి, ఏమైపోయింది అంటూ ఆ మారీచ్గా దగ్గరికి వచ్చి నువ్వే ఏదో చేసి ఉంటావని గొడవ చేస్తూ ఉంటుంది. ఇన్స్పెక్టర్ వెంటనే ఇక్కడ లేడు, ఆ సంజు బేకరీ దగ్గరకు కూడా వెళ్ళి చెక్ చేద్దామని ఆ బేకరీ దగ్గరికి వెళ్ళగా ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి అక్కడ బేకరీ క్లోజ్ అయిపోయి ఉంటుంది. దాంతో ఇన్స్పెక్టర్ వెంటనే అక్కడ ఉన్నటువంటి ముసలి వ్యక్తిని పిలిచి మాట్లాడుతూ, ఇక్కడ సంజు అనే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి సమాధానం చెప్తూ, సార్ సంజు అనే వ్యక్తి ఇంతకు ముందు ఇక్కడ బేకరీ రన్ చేస్తూ ఉండేవాడు, దాదాపు 2 సంవత్సరాల క్రితం ఇదే బేకరీలో ఫ్యాన్ కి ఉరివేసుకుని తను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు, ఇప్పుడు సంజు అనే వ్యక్తి ఎవరూ లేరు, అప్పటి నుంచి బేకరీ కూడా క్లోజ్ అయిపోయింది అని అంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ వెంటనే కానిస్టేబుల్ ని పిలిచి, ఇంతకు ముందు నేను సంజయ్ని బేకరీ దగ్గరికి వెళ్ళి తీసుకురమ్మని చెప్పినప్పుడు తీసుకుని వచ్చావు కదా, అది ఇక్కడికే వచ్చావా అని అడుగుతాడు. దానికి ఆ కానిస్టేబుల్ చెప్తూ, నేను అప్పుడు ఇక్కడికి రాలేదు సార్, నేను సంజు కోసం వెతుకుతూ ఉన్న సమయంలో తన టీ స్టాల్లోనే కనిపించడంతో నాతో పాటు స్టేషన్కి వచ్చాడు అని అంటాడు. ఆ సమయంలో వెంకటలక్ష్మి క్లోజ్ అయిపోయి ఉన్నటువంటి బేకరీ దగ్గరికి వెళ్ళి కూర్చొని, సంజు బయటికి రా, నన్ను వీళ్ళు పిచ్చి వాళ్ళు అనుకుంటున్నారు అంటూ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇన్స్పెక్టర్ వెంటనే మారీచ్గాని చూసి, 2 సంవత్సరాల క్రితం ఆ సంజు ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉంటే 6 నెలల క్రితం స్టేషన్కి వచ్చి నాతో ఎలా మాట్లాడాడు అని అంటూ ఉంటాడు. ఆ మారీచ్గా వెంటనే ఇన్స్పెక్టర్ ని చూసి, అంటే బహుశా ఆ సంజు ఆత్మ నీ దగ్గరికి వచ్చి ఉండి ఉంటుంది, ఈ వెంకటలక్ష్మి మాటలు వింటుంటే ఖచ్చితంగా ఈ వెంకటలక్ష్మికి మరియు ఆ సంజుకి మధ్య ఏదో సంబంధం ఉన్నట్లుగా అనిపిస్తుంది, కానీ నా దగ్గర ఎప్పుడూ కూడా ఆ విషయం నా దగ్గర చెప్పలేదు అని అంటూ ఉంటుంది. దానికి ఆ ఇన్స్పెక్టర్ కూడా బహుశా అదే నిజమై ఉంటుంది అని మానసికంగా ఇబ్బంది పడుతున్నటువంటి వెంకటలక్ష్మిని వెంటనే ట్రీట్మెంట్ కోసమని హాస్పిటల్కి పంపిస్తాడు. ఆ వెంటనే ఇన్స్పెక్టర్ మారీచ్గాని చూసి, థ్యాంక్స్ అమ్మా, నువ్వు క్లారిటీ ఇవ్వకపోతే ఈ దెయ్యం కేసుని పట్టుకుని తిరుగుతూ ఉండేవాడిని, ఈ విషయం డిపార్ట్మెంట్లో తెలిస్తే నా పొరుగు కూడా పోయేది, నీ వల్ల ఒక క్లారిటీ వచ్చింది, సరే నువ్వు ఇప్పుడు అమెరికాకి వెళ్ళాలంటున్నావు కదా, హ్యాపీ జర్నీ అని చెప్పి ఇన్స్పెక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మారీచ్గా చాలా కన్నింగ్ గా నవ్వుతూ అక్కడి నుంచి బయలుదేరి అమెరికాకి వెళ్ళిపోతుంది. ఇక్కడే ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి మారీచ్గా ఆ సంజు బేకరీ దగ్గర ఉన్నటువంటి ఒక ముసలి వ్యక్తిని పిలిపించి, సంజు 2 సంవత్సరాల క్రితం ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అని చెప్పి అబద్ధం చెప్పి ఉండి ఉంటుంది. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే సంజు మొదట్లో మారీచ్గాని కావాలని చంపాడు కదా, ఆ సమయంలో మారీచ్గా చనిపోయి ఉండదు, మారీచ్గా చనిపోయింది అని వెంకటలక్ష్మి మరియు సంజు ఇద్దరు కూడా మారీచ్గా డెడ్ బాడీని తీసుకుని వెళ్లి పొదల్లో పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటారు. కొంతసేపటి తర్వాత అక్కడికి సంజు ఫామ్ హౌస్ లో వాచ్మెన్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి తన భార్యతో పాటు అటువైపు వెళుతూ ఉంటాడు. అప్పుడు ఆ వ్యక్తి అక్కడ పడిపోయి ఉన్నటువంటి మారీచ్గాని చూసి, 2 రోజుల క్రితం సంజు ఈ మారీచ్గాని కదా పెళ్లి చేసుకుని మన ఫామ్ హౌస్ దగ్గరికి తీసుకుని వచ్చాడు అని మారీచ్గాని తీసుకుని వెళ్లి తనకు ట్రీట్మెంట్ చేయిస్తాడు. అలా మారీచ్గా కోలుకుంటుంది. ఆ తర్వాత ఆ వాచ్మెన్ ద్వారా మారీచ్గా సంజు మరియు వెంకటలక్ష్మి చేస్తున్నది మొత్తం కూడా తెలుసుకుంటుంది. దాంతో మారీచ్గా తన మీద ఇంత కుట్ర చేస్తున్నటువంటి సంజుకి బుద్ధి చెప్పాలి, అలాగే ఆ వెంకటలక్ష్మి కూడా బుద్ధి చెప్పాలి అని ప్లాన్ చేసి తను చనిపోయి ఆత్మ అయ్యింది అని వాళ్ళిద్దరికీ కూడా కనిపిస్తూ వాళ్ళిద్దరిని కూడా భయపెడుతూ ఉంటుంది. ఆ తర్వాత సంజుని చంపేసి నిజంగానే ఆ వెంకటలక్ష్మి పిచ్చి పట్టేలా చేసి తనకింతలా సహాయం చేసినటువంటి సంజు ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి వాచ్మెన్ ఫ్యామిలీకి కూడా సహాయం చేసి మారీచ్గా చాలా తెలివిగా అమెరికాకి వెళ్ళిపోయి ఉంటుంది.
అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.